పార్టీలంటే ఆడంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి రుచికరమైన భోజనం. అందుకు చూడాలి మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో మనం చేస్తున్న మ్యాక్ అండ్ చీజ్ కప్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మన మ్యాక్ అండ్ చీజ్ కప్స్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. ఇందులో మాకరోనీ ఉంటుంది కదా, పిల్లలకి చాలా ఇష్టం కదా, అది పార్టీలో ఇస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. సో వీటిని మరుగుతున్న నీటిలో వేసాను. నేను ఇక్కడ జాలి పెట్టాను, ఎందుకంటే అన్ని ఇందులోనే వేసేసాం అనుకోండి, ఇలా జాలిలో తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి జాలిలో వేసి ఉడకబెడుతున్నాను. మాకరోనీ ఉడికే లోపల పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం వెన్న వేసుకోవాలి. ఫస్ట్ సాస్ చేసుకోవాలి. మనం వెన్న వేసుకుని వెన్న కొంచెం కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నీళ్ళలో మాకరోనీ వేసాం కదా, ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా. మాకరోనీ ఉడికేటప్పుడు మనం నూనె వేసామనుకోండి, అంటుకోకుండా అన్ని విడివిడిగా వస్తాయి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం చక్కగా వేగిపోయింది కదా, మంచి కలర్ వచ్చింది. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బటర్లో వెల్లుల్లి వేయగానే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి, తొందరగా వేగిపోయాయి, ఎందుకంటే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇందులో కొద్దిగా మైదా పిండి, మైదా పిండి కూడా వేసేసాము కదా. మైదా పిండి వేసిన తర్వాత వేగాక మంచి వాసన వస్తుంది, మీకు తెలిసిపోతుంది మైదా పిండి వేగిపోయిందని. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు, ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా మైదా పిండి మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. ఈ సాస్ కి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేయాలి. కానీ ఈ సాస్ చేసేటప్పుడు ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో చాలా చీజ్ వేస్తున్నాం కాబట్టి, చీజ్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త క్రష్డ్ మిరియాల పొడి, ఇప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే కనుక కింద మొత్తం అంటుకుపోతుంది, అలా అంటుకుపోకుండా మెల్లిగా కుక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు చీజ్ కావాలి కదా, నేను ఫ్రిడ్జ్ లో నుండి చీజ్ తీసుకుంటాను. ఫ్రిడ్జ్ లో నుండి చీజ్ తీసుకొని దీన్ని మనం గ్రేట్ చేసుకోవాలి. చీజ్ ని సన్నగా అయినా సరే కొంచెం పెద్దగా అయినా సరే గ్రేట్ చేసుకోవాలి. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా, వాళ్ళకి ఏది చేసినా సరే చీజ్ బటర్ ఉంటే ఇష్టంగా తింటారు కదా. యాక్చువల్లీ చీజ్ చాలా మంచిదండి, ప్రోటీన్ పిల్లలకి చాలా అవసరం కూడా. రోజంతా పిల్లలు స్కూల్కి వెళ్ళేసి అలసిపోయి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకంగా కొంచెం ప్రోటీన్ ఇవ్వాలి కాబట్టి చీజ్ ఏదో ఒక రకంగా ఇస్తూ ఉండండి. మనం చీజ్ని గ్రేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మన వైట్ సాస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులో మనం చీజ్ వేసుకో. చీజ్ చక్కగా కరిగిపోయింది కదా. ఇక్కడ మాకరోనీ కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికిన మాకరోనీని తీసుకొని ఈ చీజ్ లో వేసేద్దాం. ఉడికిపోయిన మాకరోనీని వైట్ సాస్ తో చేసి ఇంకా చీజ్ కూడా వేసాం కదా, వైట్ సాస్ ఇంకా చీజ్ తో కలిపి చక్కగా కలపాలి. సో ఇక్కడ మాకరోనీ చీజ్ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. దీన్ని 4 వైపులా కట్ చేయాలి. మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదా, కానీ కొంచెం ఫ్రెష్ బ్రెడ్ అయితే బాగుంటుందండి, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది కదా. అందుకని మ్యాక్ అండ్ చీజ్ కప్స్ చేయాలనుకుంటే కనుక ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి.
పిల్లలకి పార్టీలు, బర్త్డే పార్టీలు అంటే చాలా చాలా ఇష్టం కదండి. మనకు కావాల్సింది ఏంటి, పిల్లలు హ్యాపీగా ఉండడానికే. సో బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ ని కోళ్ళ తీసుకొని ఫ్లాట్ గా చపాతీ లాగా చేసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ అంతా ఇలాగే ఫ్లాట్ గా చేసుకోవాలి. కప్స్ చేస్తా ఉంటుంది స్వప్న, ఏంటి ఇలా బ్రెడ్ అంతా ఫ్లాట్ గా చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తానండి ఏం చేయాలో. మిగిలినవి కూడా ఇలాగే ఫ్లాట్ గా చేసుకున్నాం. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉన్నా సరే, లేదంటే మామూలు ట్రే తీసుకుంటే గనక ఇందులో కొంచెం బటర్ వేస్తే కింద అంటుకోకుండా ఉంటుంది. అదే సిలికాన్ అనుకోండి, బటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం కింద బటర్ వేసామనుకోండి, బ్రెడ్ మంచిగా బేక్ అవుతుంది, మంచి బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో బటర్ వేసాం కదా, చక్కగా ప్రెస్ చేసుకుందాం. ఇలా కరెక్ట్ గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ముక్కను తీసుకొని మనం చేత్తో ప్రెస్ చేసామనుకోండి విరిగిపోతుంది. అందుకే ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదా, ఏదైనా గ్లాస్ తీసుకొని కొంచెం మెల్లిగా ఇలా పెట్టుకుంటే కనుక కరెక్ట్ గా మనకి మఫిన్ షేప్ వస్తుంది. చూడండి మధ్యలో కరెక్ట్ గా షేప్ వచ్చింది కదా. ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని కొంచెం మెల్లిగా గ్లాస్ సపోర్ట్ తో లోపల పెట్టేయాలి. ఇలా 4 పక్కల ఎడ్జెస్ మనకు పైకి కనిపించాయనుకోండి, చూడడానికి చక్కగా ఉంటాయి. ఫస్ట్ గ్లాస్ ఇలా పెట్టిన తర్వాత ఈ 4 ఎడ్జెస్ ని ఇలా తీసుకుంటే సరిపోతుంది. అన్ని బ్రెడ్లు ఇలా కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా వైట్ సాస్ ఇంకా మాకరోనీతో, దీంట్లో పైన కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతాయి. పైన లైట్ గా మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో మధ్యలో పెట్టుకోవాలి. అన్నిట్లో ఇలా చక్కగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మొక్కజొన్నలు, అది నేను ఫ్రోజన్ మొక్కజొన్న తీసుకున్నాను, స్వీట్ కార్న్. ఇంట్లో ఏదైనా ఫ్రెష్ గా ఉన్నా సరే, ఫ్రోజన్ అయినా కూడా పర్వాలేదు. వీటిని కొంచెం పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పైన కొంచెం గార్నిష్ కి వేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసిన తర్వాత మనం ఎల్లో కలర్ స్వీట్ కార్న్ వేసాం కదా, ఇప్పుడు ఆరెంజ్ కలర్ లో చక్కగా క్యారెట్, ఇప్పుడు ఇంకా కలర్ఫుల్ గా కనిపించడానికి ఒక గ్రీన్ పీస్. సో ఇలా పైన గ్రీన్ పీస్ పెట్టామనుకోండి, చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఓవెన్ లో 180 degrees ఒక 10 minutes పెడితే చక్కగా బేక్ అయిపోతాయి. యాక్చువల్లీ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ రెడీమేడే కదా, ఇంకా మనం ఆల్రెడీ సాస్ అంతా కుక్ చేసాము. జస్ట్ మంచి కలర్ రావడానికి, మళ్ళీ కొంచెం మెల్ట్ అవ్వడానికి, చూడడానికి లైట్ బ్రౌనిష్ ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి కదా. అందుకే ఒక 10 నిమిషాలు 180 degrees ఓవెన్ లో పెట్టి తీసుకొచ్చేస్తాను మన పిల్లల కోసం పార్టీకి. ఓవెన్ లో నుండి తీసుకొని వచ్చేసాను. కొంచెం వేడివేడిగా ఉన్నాయి మన మ్యాక్ అండ్ చీజ్ కప్స్. సో ఇప్పుడు వీటిపైన కొంచెం బటర్ వేద్దాం, ఎందుకంటే మనం ఓవెన్ లో పెట్టాం కదా, పైన కొంచెం వెజిటేబుల్స్ డ్రైగా అయ్యాయి కదా, కొంచెం బటర్ వేస్తే చక్కగా వస్తాయి. అన్నిటిపైన చక్కగా ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కింద మనం బటర్ వేసాం కదా, బ్రెడ్ కూడా ఉంది కాబట్టి జస్ట్ స్పూన్ తో ఇలా తీసేస్తే వచ్చేస్తాయి. కొంచెం చల్లబడ్డ తర్వాత అయితే ఇంకా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. పైన మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇంకా కొంచెం చల్లగా అయిపోతే గట్టిగా చీజ్ అంతా సెట్ అయిపోతుంది కాబట్టి తినడానికి కూడా ఈజీగా ఉంటాయి. పిల్లలు చేతిలో పట్టుకొని చక్కగా తింటారు.
అంతే, చూడండి పార్టీ కోసం రెడీ అయిపోయాయి కదా మన మైక్ అండ్ చీజ్ కప్స్. సూపర్ గా వచ్చాయి కదా. మీరు కూడా నెక్స్ట్ టైం పార్టీ ఉన్నప్పుడు ప్లాన్ చేసి తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యాక్ అండ్ చీజ్ కప్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇందులో మాకరోని వేసి ఉప్పు నూనె వేసి ఉడికించుకోవాలి. ఇంకో పాన్ తీసుకొని అందులో బటర్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, పాలు, ఉప్పు, మిరియాల పొడి, మోజరెల్లా చీజ్, ముందుగా ఉడికించిన మైకరోని వేసుకొని ఇంకా డ్రై హర్బ్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ ని సైడ్స్ కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఒక మఫిన్ మౌల్ తీసుకొని అందులో బటర్ వేసి రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పెట్టుకొని మధ్యలో వైట్ సాస్ తో ఉడికించిన మైకరోని వేసి పైన స్వీట్ కార్న్, క్యారెట్, గ్రీన్ పీస్ వేసి గార్నిష్ చేసుకున్న తర్వాత 180 డిగ్రీలు 10 నిమిషాలు ఓవెన్ లో బేక్ చేసుకుంటే మనకి కావాల్సిన మ్యాక్ అండ్ చీజ్ కప్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి.